మిత్రులు క్యాన్సర్ గురించి అడుగుతున్నారు. మా పుస్తకాల్లో ఒక సెంటెన్స్ ఉండేది, ఎవ్రీథింగ్ అండర్ ది సన్ ఇంక్లూడింగ్ ది సన్ ఆర్ కార్సినోజెనిక్. అంటే నువ్వు ఎక్కువసేపు ఎండలో కూర్చున్నా క్యాన్సర్ రావచ్చు, మొత్తం శరీరం ప్రపంచంలో ఏ వస్తువు ద్వారానైనా క్యాన్సర్ రావచ్చు. ఎస్పెషల్లీ మనకు లైఫ్ స్టైల్లో ఇప్పుడు ఒక 40-50 ఇయర్స్కు ఇప్పటికి మనం కంపేర్ చేస్తే ప్లాస్టిక్ యూజ్ చాలా ఎక్కువైపోయింది. మనకు ప్లాస్టిక్ చైర్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ప్లేట్స్, ప్లాస్టిక్ స్పూన్స్, ప్లాస్టిక్ బకెట్స్, ప్లాస్టిక్ కవర్స్, బుక్స్, ఎవ్రీవేర్ ప్లాస్టిక్. ఇంట్లో మన పంటకు పొలానికి వేసుకునే ఫెన్సింగ్ కూడా ప్లాస్టిక్. ఈవెన్ ఈ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి మళ్ళీ తయారు చేసి దాన్ని ప్లాస్టిక్తో బ్రిక్స్ కూడా తయారు చేస్తున్నారు. సో ప్లాస్టిక్ యూసేజ్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి తోడు కెమికల్ యూసేజ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇదివరకైతే వెజిటేరియన్స్కు కోలోనిక్ క్యాన్సర్ వచ్చేది కాదు, పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చేది కాదు, కేవలం నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకే వచ్చేది. ఈ మధ్యకాలంలో మనం వెజిటేరియన్స్ కూడా చూస్తున్నాం. ఎందుకట అంటే మనం వాడే అంట్లు దోమే సోపులు విమ్ము, రిమ్ము ఇట్లాంటి పేర్లతో ఉన్నాయంటే అది మనం శుభ్రంగా కడిగినప్పటికీ మినిమల్ ట్రేసెస్ ఆ ప్లేట్లకు అంటుకొని ఉంటాయట. కనుక దాంతో అది కోలోనిక్ క్యాన్సర్కు వచ్చే అవకాశాలు వస్తున్నాయి. అలాగే మనం తినే తిండిలో 90% కంటామినేటెడ్ ఫుడ్డే దొరుకుతుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్, మనం పాలు తాగుదాం అనుకుంటే పాలు వచ్చే ప్రోడక్ట్స్ నుంచి కానీ తీసుకుందాం అనుకుంటే ఒకటేమో గేదెలకే ఇంజెక్షన్స్ ఇస్తారు, లేదా యూరియా నుంచి మిల్క్ తయారు చేస్తున్నారు. మనం అనుకుంటాం ఐస్ క్రీమ్లో వాడే మిల్క్ అంతా మన హెల్దీ మిల్క్ అని, కాదు, అది యూరియా నుంచి వస్తుంది. దానికోసం ఫ్యాక్టరీస్ ఉన్నాయి. రోజు కొన్ని వేల లీటర్ల మిల్క్ ఆ యూరియా నుంచి తీసి వాళ్ళు ఐస్ క్రీమ్లో కలిపి అమ్ముతారు. సో ఫుడ్ ప్రోడక్ట్స్, లేదా అరటిపళ్ళు కొనుక్కుందాం అనుకుంటే వాటిని ఏదో కెమికల్స్లో ముంచుతారు. కనుక అది చూడడానికి పచ్చగా ఉంటుంది, కానీ లోపల మాత్రం ఇంకా పచ్చిగానే ఉంటుంది, అదే పండదు. అలాగే ప్రతి వస్తువులోనూ కంటామినేషన్. ఇప్పుడు కారంలో ఏదో రెడ్ కలర్ పౌడర్ కలుపుతారు, పసుపు తీసుకుంటే పసుపులో ఏదో పౌడర్ కలుపుతారు. ఇలా కెమికల్ యూసేజ్ మ్యాక్సిమం బాడీలోకి వెళ్ళిపోతుంది. ఇవి కాకుండా మనకు వాహన కాలుష్యం, మనకు రోడ్ల మీద తిరిగే వెహికల్స్ వల్ల వచ్చే స్మోక్ అంతా మన శరీరంలోకే వెళ్తుంది. మనం అనుకుంటాం సిటీలో వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం అని. సిటీలో వచ్చి ఎంజాయ్ చేసేది ఏమీ లేదు. సిటీకి వచ్చిన తర్వాత కంటామినేటెడ్ ఎయిర్, కంటామినేటెడ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్. మనకు ఫ్రెష్ ఫుడ్ దొరకదు విలేజ్లో దొరికినట్టు. తర్వాత మంచి గాలి దొరకదు. మనము ఇప్పుడు ఢిల్లీలో అయితే మ్యాక్సిమం కంటామినేటెడ్ ఎయిర్ ఉంటుంది. కనుక మనకి కంటామినేషన్తో కూడా మనకు 10 సంవత్సరాల జీవితకాలాన్ని కోల్పోతున్నాం. 70 ఏళ్ళకు కావాల్సిన వాడు 60 ఏళ్ళకు వస్తున్నాడు, 80 ఏళ్ళకు కావాల్సిన వాడు 70 ఏళ్ళకు వస్తున్నాడు. సో ఇవన్నీ కూడా కార్సినోజెనిక్. అన్ని రకాలు కూడా క్యాన్సర్స్ రావచ్చు. తర్వాత కొన్ని మనకు తెలియకుండానే మనం చిన్నప్పటి నుంచే స్కూల్కు బాబుని పంపించేటప్పుడే వాడికి స్ప్రేస్, బాడీ స్ప్రేస్ లేకుంటే రూమ్ స్ప్రేస్ అవి వేసేసి పంపిస్తున్నాం. ఈ స్ప్రేలు కూడా బాడీకి పెట్టింది లోపలికి అబ్జార్బ్ అయిపోయి అది క్యాన్సర్కు, లంగ్ క్యాన్సర్కు అటాకి దారి తీస్తుంటుంది. అమ్మాయిలు వాడే లిప్స్టిక్లు కూడా అది రోజు పెడుతూ ఉంటే కొద్ది రోజులకు బాడీలోకి ఎంటర్ అయిపోయి అది లివర్లో వెళ్ళి అది మళ్ళీ క్యాన్సర్ తయారవుతుంది. సో మనం వాడే ప్రతి వస్తువు కూడా శరీరం మీద పెట్టినా, కడుపులోకి తీసుకున్నా అన్నీ కూడా, లేదా ఇంజెక్షన్స్ ద్వారా తీసుకున్నా ఇవన్నీ కూడా కార్సినోజెనికే. క్యాన్సర్స్ రాకుండా ఉండాలనుకుంటే నేను ఇందాక చెప్పినట్టు ప్లాస్టిక్ యూసేజ్ను మినిమంగా చేయాలి, రోజు ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, సాధ్యమైనంత వరకు కంటామినేటెడ్ ఫుడ్ తీసుకోవద్దు. ఎస్పెషల్లీ ఈ నాన్ స్టికీ ప్యాన్స్లో వంట చేయొద్దు, ఆ వేడికి అది కరిగిపోతుంది. బయట నుంచి వచ్చే ఫుడ్, జొమాటో, టమాటోలో నుంచి తీసుకునే ఫుడ్ యూజువల్గా ప్లాస్టిక్ కంటైనర్స్లో పంపిస్తాడు. ఆ వేడికి కూడా ప్లాస్టిక్ కరిగి మనకు తెలియకుండా ఫుడ్లో లోపలికి వెళ్ళిపోతుంది. కనుక మీరు ఆర్డర్ పెట్టకుండా మీరే ఇంట్లో వంట చేసుకొని తినండి. తర్వాత సాధ్యమైనంత వరకు రెడీమేడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఈ మధ్యకాలంలో మనం చదివాము, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, అందులో వాడు కొన్ని లీటర్స్ ఆఫ్ యాసిడ్ కలిపేట, అది కిక్ రావాలని. సో యాసిడ్ కడుపులోకి తీసుకున్న తర్వాత న్యాచురల్లీ మంట వస్తుంది, కడుపులో మంట ఇవన్నీ వస్తుంది. కనుక కిక్ రావాలనో లేదా కష్టము అనో చిన్న చిన్న వాటిని అవాయిడ్ చేసుకోండి. కొంచెం చిన్నపాటి కష్టపడండి. ఇంట్లో అందరు వ్యక్తులు కూడా వంటింట్లో హెల్ప్ చేయాలి. కేవలం లేడీసే వంట చేయాలనుకోవడం పొరపాటు. సో ఇంట్లో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా తల్లులకు హెల్ప్ చేయండి. అవసరం అనుకుంటే అల్లం ఎల్లిగడ్డ లాంటివి మీరే దంచండి, ఫ్రెష్గా చేయండి. ప్రతిదీ ముందే దంచి ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తినకండి. సాధ్యమైనంత వరకు రెడీమేడ్ ఫుడ్స్ను అవాయిడ్ చేయండి. మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి. దానివల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి.